నమస్కారం అండి అందరికీ. హలో అండ్ హాయ్. ఈరోజు ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నానండి. జస్ట్ ఇప్పుడే అనిపించింది. మనం ఎంత వల్నరబుల్ కదండి కొన్ని సిచ్యువేషన్స్లో. ఇప్పుడే నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నానమాట. ఇక్కడైతే వాళ్ళ పాపని వదిలేసి తన జాబ్కి వెళ్ళిపోయి ఒక 6-7 మంత్స్ తర్వాత వచ్చిందంట. ఆ పాప వాళ్ళ అమ్మకి గుర్తుపట్టట్లేదు, ఏడుస్తుంది. ఈమె దాన్ని రీల్ చేసి ఆడియో పెట్టి ఒక ఎమోషనల్గా పెట్టేసింది అనమాట. అందరు దాన్ని చూసి రకరకాలుగా కామెంట్స్ వస్తున్నారు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది కదా. కానీ నాకేమనిపించిందంటే, నేను కూడా కామెంట్ పెట్టాను ఆ వీడియోకి, అంటే ఖండిస్తూ, లైక్ ఇది కరెక్ట్ కాదు, పుట్టిన పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళలేము, పేరెంట్గా మా బాధ్యత అని చెప్పాను. కానీ తిరిగి చూసుకుంటే మా ఫ్యామిలీలో కూడా ఉన్నారండి ఎవరైతే అలా బేబీస్ని వదిలేసి వెళ్ళిపోయారో, తర్వాత వచ్చి చూసుకున్నారో. కానీ వాళ్ళని ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ అనలేము కదా, మీరు ఇలా చేశారు, మీరు ఇలా చేస్తున్నారు అని. ఎందుకంటే రిలేషన్స్ పాడైపోతాయి, చెప్పలేము. మన లోపల ఉన్నా కూడా వీ కాంట్ టాక్ అబౌట్ ఇట్. అసలు అది ఫీలింగ్ వచ్చినప్పుడు చాలా రిగ్రెట్ అయిపోయా అనమాట మెసేజ్ పెట్టినందుకు. అంటే వాళ్ళు ఎవరో మనకు తెలీదు కాబట్టి వీ కెన్ టెల్ ఎనీథింగ్ అబౌట్ దెమ్ అనమాట. అంటే వాళ్ళ గురించి మనం జడ్జ్ చేయగలుగుతాం. కానీ అదే విషయానికి మన వాళ్ళే, మన చుట్టుపక్కల వాళ్ళే, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని మాత్రం ఏమీ అనలేమన్నమాట. అంటే రిలేషన్స్ పాడైపోతాయి అనే ఉద్దేశం. గట్స్గా ఏదైనా అంటే అంతే, ఇంకా రిలేషన్ కట్ చేసుకొని ఉండడం అంతే కదా. అది ఒక్కొక్కసారి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ ఉండుంటాయి. ప్లీజ్ కామెంట్ చేయండి.